ధర్మం దారి తప్పినప్పుడల్లా నేను వస్తాను, ధర్మాన్ని గాడిన పెడతాను అంటూ భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా ఆ ధర్మాన్ని నేను నమ్ముతా. ఎప్పుడైనా సరే రాక్షసుడి విజయాలు రాక్షసుడియే. రాక్షసానందం పొందేటటువంటి వాడు రాక్షసానందం పొందుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ధర్మంకి సంబంధించినటువంటి ధర్మ పరిరక్షణ అడుగు పడగానే రాక్షసులకి కష్టాలు వస్తాయి. అప్పుడు అప్పటిదాకా తాము ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టారో అట్లాంటి ఇబ్బందులు రాక్షసులు పడతారు. చివరికి రాక్షసాంతకం, అలాగే మళ్ళీ ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థ అనేది సహజంగా జరుగుతుంటుంది. ఇది తరతరాలుగా చెప్పినటువంటి సత్యం. రామాయణ భారతాల దగ్గర నుంచి కలియుగంలో జరిగినటువంటి అనేక అంశాల్లో చెప్పబడి సత్యం. అయితే ఆ సందర్భంలో స్ట్రాంగ్గా ఉండడం ముఖ్యం. నేను ఇది చాలా బలంగా నమ్ముతాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆకివీడు ఆలయం ఉదంతమే చూసుకుంటే, మొట్టమొదట ఇప్పుడు ఆ గుడి బాగుంది బాగాలేదు అనేటటువంటి మాటని ఒక ఈనాడో జ్యోతినో రాయు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు, ఆ టైంలో లేదని. సాక్షి రాసింది. ఇదిగో ఇది సాక్షి ఆనాడు పెట్టినటువంటి వార్త హెడ్డింగ్, రామయ్య ఇటు చూడవయ్యా అన్నటువంటిది. అందులో రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా అనే పాటను వింటూ ఈ రామాలయాన్ని చూస్తే ఎవరైనా కన్నీరు కారక మానదు. అయోధ్య రామాలయం వెలిగిపోతుంటే శిథిలమైపోతున్నటువంటి రామాలయాలు ప్రతి చోట ప్రత్యక్షమవుతున్నాయి. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నామన్నవారు ఇటువంటి ఆలయాన్ని పట్టించుకోకపోవడం బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక పెదపేటలో బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న కోదండ రామాలయం గత కొన్ని దశాబ్దాలుగా ఈ దుస్థితిలో ఉంది. ఇక్కడున్న శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మ వారికి, లక్ష్మణుడు, నమ్మిన బంటు అంజన్నతో పాటు నందీశ్వరుడు అజ్ఞాతంలో కాదు వ్యర్థాల అగాధంలో కూరుకుపోయారు. ఏళ్ల తరబడి భక్తులు నమ్మి ఆదరించి ఆచరించి పూజించిన రాములోరి బాగోగుల్ని మర్చిపోయారు. దీంతో ఆలయం పూర్తిగా శిథిలమైపోయింది. కనీసం ఆ ప్రాంగణను శుభ్రపరిచే నాదుడు లేడు. ఎంతో చరిత్ర కలిగిన ఈ కోదండ రామాలయంకి భక్తుల ఆదరణ పూర్తిగా కొరబడింది. జనారణ్యంలో ఉన్న ఈ ఆలయం దండకారణ్యాన్ని తలపిస్తోందని పలువురు భక్తులు ఆపోతున్నారు. రామాలయ ప్రాంగణం పూర్తిగా పాడైపోయింది. గోడలపైన లోపల మొక్కలు మొలిచి వృక్షాలుగా మారిపోయాయి. ఆ ప్రాంతంలో ప్రజలు విచ్చలవిడిగా వ్యర్థాల్ని పారవేస్తున్నారు. ఆలయం లోపల ఉన్న విలువైన టేకు స్తంభాలు చెదలు పట్టాయి. క్రిములు, కీటకాలు, పాములకి నిలయంగా మారింది. కుక్కలు, పందులు స్థావరంగా నిలిచిందని స్థానికులు వాపోతున్నారు. ఆలయాల వద్ద చెత్త చెదారం వేస్తూ అపారిశుధ్యానికి నిలయంగా ఉన్న ప్రాంతాల్లో నగర పంచాయతీ శానిటరీ పనులు చేపట్టడం లేదు. జీర్ణోద్ధరణతో ఉన్న ఆలయాన్ని అసలు పట్టించుకోవడం లేదు. దళితపేటలో ఉన్న ఈ రామాలయం వద్ద పంచాయతీ శానిటరీ పనులు చేపట్టి పరిసరాలను శుభ్రం చేస్తే భక్తులు వెళ్ళి శిథిలమైన ప్రాంతాల్లో కనీసం ధూపదీప నైవేద్యాలు సమర్పించే అవకాశం ఉంది. దళితపేటలోనే పారిశుధ్య పనులు చేపట్టడం లేదు. రామాలయాన్ని ఎందుకు పట్టించుకుంటారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల వ్యర్థాలన్నీ రామాలయంలోనే ఉన్నాయి. రామాలయంకి విలువైన స్థలం ఉంది. గతంలో ధూపదీప నైవేద్యాల కోసం భక్తులు కొంత పొలాన్ని కూడా సమర్పించారని స్థానికులు చెబుతున్నారు. ఎంతో విలువైన స్థలంతో పాటు ఆలయంలోని గుమ్మాలు, దూలాలు, ఇతర కలప కూడా ఉంది. రాను రాను తరిగిపోతుంది. రామాలయ స్థలంను ఆక్రమించకపోయినా ఆస్తి మాత్రం కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రోడ్ల వెంబడి కాలువల గట్లపైన ఉన్న ఆలయాన్ని తొలగించే పాలకులకు పట్టాభిషేకుడిని పట్టించుకోవడం పలువురు వాపోతున్నారు. నియోజకవర్గంలోని కాళ్లలో పురాతన రామాలయాన్ని ఇటీవల తొలగించారు. శిథిలమైపోతున్న ఇటువంటి ఆలయాన్ని పునర్నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలు హర్షిస్తారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రామాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసి అభివృద్ధి చేస్తే వచ్చే శ్రీరామనవమి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పలువురు ముందుకు వస్తున్నారు. ఇది ఆ రిపోర్టరు రఘురామకృష్ణరాజును టచ్ చేయడానికి రాసి ఉండొచ్చును కాక, బట్ ఆ రాముడే రాయించాడేమో. అది సాక్షిలోనే వచ్చింది. దెన్ ఇది సహజంగా రఘురామకృష్ణరాజు నోటీస్కి వెళ్తుంది. ఎందుకంటే సాక్షిలో వచ్చే ఎప్పుడైనా సరే ప్రత్యర్థులు దాంట్లో చూస్తారా ఆయన. ఇది నేను తర్వాత తెలుసుకున్నటువంటి విశ్వసనీయమైన సమాచారం ప్రకారం ఏంటయ్యా అంటే, రఘురామకృష్ణరాజు ఈ విషయం తెలుసుకున్న తర్వాతన తన మనుషులను అక్కడికి పంపించారు. తను ఢిల్లీ, హైదరాబాద్లోనే అక్కడ ఉంటూ పంపించాక అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళని అర్జెంట్ క్లీన్ చేయండి, రేపు శ్రీరామనవమికి చేపిద్దామని చెప్పి ఆదేశిస్తే వాళ్ళు క్లీనింగ్ చేయడానికి వెళ్తే వాళ్ళని తన్నడానికి రెడీ అయ్యారు స్థానికులు. ఇక్కడ విచిత్రం చూడండి, 1.8 ఎకరాల ల్యాండ్ ఉంది దానికి, ఆ గుడికి. ఆ పక్కనే 500 మీటర్ల దూరంలోనే కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి. అది ఆల్రెడీ ఫెన్సింగ్ వేసి ఆక్రమించేసేసుకునే ప్రయత్నం చేస్తున్నారనమాట ఒకవైపు. రెండోది ఇటు ఈ గుడిని
గుడిని చెత్తా చెదరం ఎట్లేస్తారు. అందులో ఈ గుడికి ఒకవైపున కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు, దళితులు కన్వర్టెడ్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకొక వైపున వైశ్యాసు ఉన్నారు. గుళ్ళో ఈ చెత్త వేస్తూ ఉండటం వల్ల అది ఎవరు ఆపాలో తెలియదు. అది అలా వదిలేశారు. చివరికి అది ఒక చెత్త కుండీలాగా మార్చే ప్రయత్నం చేశారు. అది క్లీన్ చేయడానికి వెళ్ళిన రఘురామకృష్ణరాజు పంపించిన మనుషుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు రఘురామకృష్ణరాజుకి పౌరుషం వస్తుంది కదా, రాజుగారు కదా అందులో, ఏంది ఇది అనేది తనే స్వయంగా అక్కడికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి చూసి అధికారులందరినీ పిలిచి చెక్ చేస్తే అది 1932లోనే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే గుడిగా రిజిస్టర్ అయ్యింది, రికార్డులోనే గుడిగా రిజిస్టర్ అయ్యింది రెవెన్యూ రికార్డులో. రెండవది ఆ తర్వాత మరి దానికి సంబంధించి ఏమున్నాయి అంటే అక్కడున్న గవర్నమెంట్ సిబ్బంది చెప్పారు, సార్ ఈ దగ్గరలోనే ఇట్లాగా 1.8 ఎకరాలు ఉంది సార్ అన్నటువంటి. అది చెక్ చేపిస్తే అవును అని ఉంది. గుడికి డొనేట్ చేశారు ఎవరో గుడి నిర్వహణ కోసం, బట్ ఆ స్థలాన్ని కబ్జా చేసే కుట్ర జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే దానికి గుడికి కరెంట్ కనెక్షన్ ఇప్పించారు ఒక హిందూ భక్తుడు. అతను విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్త. అతను దాదాపుగా 30-40 ఏళ్ళ నుంచి గుడికి ఆ కరెంటుకి డబ్బులు కడుతున్నాడు. ఆ కట్టేటటువంటి సందర్భంలో ఆ కరెంటు బిల్లు చెక్ చేయించారు. చెక్ చేయిస్తే అది రామాలయం అనే పేరుతో బిల్లు ఉంది. రామాలయం అనే పేరుతో లోపల చూస్తే రాములు వారు, ఆంజనేయ స్వామి, కృష్ణ, తర్వాత ఇందులో రాసినట్టు నందీశ్వరుడు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినటువంటి అక్కడ ఒక వాదన తీసుకొచ్చారు కదా, ఏమని అమ్మవారిది గుడి ఉంటుంది అక్కడ అన్నటువంటిది. అక్కడ అదేం కనిపించలేదు. ఇక్కడ ఈ గుడి కనిపించింది. రామాలయం అని సాక్షినే రాసింది కదా అక్కడ రామాలయం అని. తర్వాత మళ్ళీ రఘురామకృష్ణరాజు అక్కడతో వదిలేయకుండా ఆ ఏరియాలో భూములు రిజిస్ట్రేషన్ జరుగుతుంది గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళది. అవి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి తెప్పిస్తే మామూలుగా మనం ఏముంటుంది 102వ ఫ్లాట్ పక్కన 103, లేదా రామయ్య గారి ఇంటి పక్కన సుబ్బయ్య గారి ఇల్లు ఇట్లాగ ఉంటుంది కదా. ఇటు పక్కన రామయ్య గారి ఇల్లు, అటు పక్కన లక్ష్మయ్య గారి ఇల్లు, మధ్యలో సుబ్బయ్య గారికి స్థలం అని. అట్లాగా రామాలయం ఉత్తరపు ద్వారం, రామాలయపు తూర్పు ద్వారం పక్కన అని ఇట్లా ఉన్నాయి. అంటే రామాలయం అని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్లో కూడా ఉన్నది. ఇటు పక్కన ఇటు ఉంది, స్థలము ఉంది. ఆ నేపథ్యంలో ఆ గుడిని చేయించడానికి చూస్తే చివరికి దాంట్లో గొంతేరమ్మ ఆలయం టెంపుల్, గంగానమ్మ ఆలయం లాంటిది, అది దళితులకు సంబంధించి. మరి గుడిది అయితే కనుక, దళితులదే అయితే కనుక గుళ్ళో పూజలు జరుగుతుండాలి కదా, ఎందుకు ఆపేశారు అంటే ఆ పేరు చెప్పి క్రిస్టియన్స్ ఆక్యుపై చేసుకున్నారన్నమాట. చివరికి రఘురామకృష్ణరాజుని అన్న వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళే ఆపే ప్రయత్నం చేసింది. ఈయన మొండిగా వెళ్ళటం అక్కడ వాళ్ళు చేయడం జరిగింది. అంటే ఆ ల్యాండు నొక్కేయడానికి వాళ్ళ ప్లానింగు, ఈ గుడి నొక్కేయడానికి వాళ్ళ ప్లానింగ్. గుడినేమో అపవిత్రం చేయాలి, గుడి ల్యాండ్నేమో వాళ్ళు వాడేసుకోవాలి. ఈ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా కాదనమాట. ఇది మొత్తం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఈ ధర్మం అని ఎందుకు అంటున్నానంటే, ఇవాళ ఈ ఉదంతం వచ్చి ఇప్పుడు అరెస్టులు ఇష్యూ అయినాయి కదా, కేసులు 58 మంది మీద. ఇది ఇప్పుడు ఏం జరుగుతోంది, ఒక 9 మందితో ఒక కమిటీ వేస్తున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గౌరవ అధ్యక్షుడిగా ఉంటారట. ఈ కమిటీ ఇప్పుడేంటి చాలామంది నేను లక్షిస్తాను డొనేషన్ ముందు అర్జెంటుగా గుడి కట్టించండి అని అందరూ చెప్తున్నారు. పునర్నిర్మాణం మొత్తం ఎస్టిమేషన్ వేపిస్తే 70 లక్షల వరకు అవుతుందని అంచనా వేశారు. ఏదైతే ప్రముఖ శిల్పి శివనాగిరెడ్డి అంచనా వేస్తే అది. ఇప్పుడు అక్కడ శిల్పం ఒక ప్రకాశం జిల్లా నుంచి తెప్పించి ప్రత్యేకించి చక్కటి నిర్మాణం చేయించాలంటే 70 లక్షలు అవుతుందని అంచనా వేశారు. మేము 1 లక్ష ఇస్తాం, మేము 5 లక్షలు ఇస్తామంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ అయోధ్యకి ఎట్లయితే ప్రజలందరి నుండి రూపాయి విరాళం వేశారో అట్లాగా ఇక్కడ ప్రజలను ఇన్వాల్వ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళకి సంబంధించిన వాళ్ళందరితో కమిటీ, వాళ్ళందరికీ భక్తి ఉంది, ధైర్యం ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఇచ్చుకొచ్చారు. ఆలయానికి సంబంధించి బాగుపడాలన్న భక్తి ఉంది, కానీ ఇప్పుడు ఇది చేసుకొచ్చారు. దీంతో ఇప్పుడు దాని మీద రేపు ఎల్లుండో ఒక కమిటీ వేయబోతున్నారు. ఏది కమిటీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఒక జాయింట్ అకౌంట్, ఎంతకాలం ఆ కరెంటు బిల్లు కట్టినటువంటి ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి కలిపి ఒక చెక్ పవర్ ఇచ్చి మొత్తం పబ్లిక్ అందరికీ విరాళాలు 100 రూపాయల దగ్గర నుంచి 10,000 దాకా, అంతకుమించి ఎక్కువ వద్దు, ఎక్కువ వేస్తే మళ్ళీ తిప్పి పంపించారు. ఇది ఒక సిస్టమ్ పెట్టుకుని తద్వారా వచ్చే డబ్బులు 70 లక్షలు ఉండాలా,
70 లక్షలు దాటితే మళ్ళీ వద్దు, క్లోజ్ చేసేస్తారు 70 లక్షలు. 70 లక్షలతో గుడి నిర్మాణం చేయించడం అంటే బాధ్యతాయుతమైనటువంటి విధానం. సంపూర్ణ ఆలయ నిర్మాణానికి రంగం సిద్ధమవుతుంది. భగవంతుడి మహిమ ఇది. ఆ రామాలయం జీర్ణోద్ధరణకి నోచుకోని విధంగా దాన్ని ఒక మురికి కూపంగా మార్చాలనుకున్నటువంటి రాక్షసుల నుండి ఇప్పుడు దాన్ని కాపాడాడు హనుమంతుడే అనాలా. రఘురాముడి ద్వారా ఈ పని చేపిస్తున్నారు అసలు రాముడు.